అంటే వైద్య సేవతో పాటుగా చారిటీ యాక్టివిటీస్లో కూడా మీ పేరు బాగా ఇక్కడ వినపడుతుంది. డాక్టర్ సురేందర్ రెడ్డి గారు కానీ ఆ సంఘం కానీ ఎలాగో డాక్టరే మీరు సేవ చేస్తారు, కానీ మెడికోగా ఈ రోజు ఉంటే మీరు ఏం చేయొచ్చు సేవ? స్వామి వివేకానంద గురుకుల్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 10th స్టాండర్డ్ వరకు ఉందండి. స్టేట్ బోర్డ్ కింద రికగ్నైజ్డ్ స్కూల్. గత 2010 నుంచి ఇప్పటివరకు రన్ అవుతుంది. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మా శారదా హాస్పిటల్స్ పేరు వెనక ఏంటి కారణం? అమ్మని ఎందుకు అట్లా ఆదర్శంగా తీసుకొచ్చామంటే, ఇప్పుడు ఇంటెన్షన్ ఎంత ఉన్నా కూడా డే టు డే లైఫ్లో ఏమొస్తాయంటే డాక్టర్ కానీ, నర్స్ కానీ, వార్డ్ బాయ్ కానీ. ఇక్కడ మీరు వైద్య వృత్తిలో ఉన్నారు కాబట్టి జిల్లాలో వైద్యానికి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? యాక్చువల్గా తాండూరులో 200 పడకల హాస్పిటల్ ఉంది. వికారాబాద్లో కూడా ఇప్పుడు 200 పడకల మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇంకా అది అంటే స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత రంగారెడ్డి జిల్లా కొంత ప్రాంతం వరకు రియల్ ఎస్టేట్ పరంగా ఎక్కువ హైట్ చూస్తుంది. మీ ప్రాంతం, మీ జిల్లాకి ఏమన్నా? ఎప్పుడైతే యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినారో ఆ వారం తర్వాత ఇదంతా రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు, డబ్బు లేదు, అప్పులు అయిపోయింది, అప్పులకు మిద్దు కడుతున్నాం అంటున్నారు. ప్రజలు ఎవరు అడగలేదు కండి మిమ్మల్ని 6 గ్యారెంటీలు ఇవ్వండి. సో ప్రజలు తప్పిదం కానే కాదు. 6 గ్యారెంటీలు ఏ ప్రజలు కూడా. మీకు 8 మంది ఎంపీలను ఇచ్చారు, కాంగ్రెస్ కింద మీకు 8 ఇచ్చారు. అంటే ఆ సిచ్యువేషన్లో మీ ప్రాంతానికి మీ ఎంపీ గారు ఏమైనా తీసుకొచ్చారా? యాక్చువల్గా ఇప్పుడు మొన్ననే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఆయన వచ్చినాక 6 నెలల్లో దాదాపు 5.5 కోట్లు వికారాబాద్ జిల్లాకి ఇచ్చారు. కేవలం మెజారిటీ ఫండ్స్ దాంట్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి అంటున్నారు. మీ హవా చూపిస్తారా బీజేపీకి? ఆల్రెడీ డే బై డే కాంగ్రెస్ 3 ఏళ్లలో 4 ఏళ్లలో రావాల్సిన వ్యతిరేకత 6 నెలల్లో వచ్చేసిందండి. సో ప్రజలు స్థానిక సంస్థలు పెద్ద ఎత్తున నమస్కారం రాజశేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి. అంటే వైద్య సేవతో పాటుగా చారిటీ యాక్టివిటీస్లో కూడా మీ పేరు బాగా ఇక్కడ వినపడుతూ ఉంది. ఆ టర్న్ ఎలా తీసుకున్నారు? అటువైపు రావాలంటే అక్కడ సంతృప్తి ఇంకా చేయాల్సింది ఉందని మిమ్మల్ని మీరా ఇవన్నీ? అంటే మెయిన్ ఆలోచన అదండి. ఇప్పుడు డాక్టర్ సురేందర్ రెడ్డి గారు కానీ ఆ సంఘం కానీ ఎలాగో డాక్టరే మీరు సేవ చేస్తారు, కానీ మెడికోగా ఈ రోజు ఉంటే మీరు ఏం చేయొచ్చు సేవ? ఒక మెడికో ఒక బ్లడ్ డొనేట్ చేయొచ్చు. దానికి నువ్వు డాక్టర్ కంప్లీట్గా కోర్స్ అయిపోయి సర్టిఫికేట్ రావాల్సిన పని లేదు. లేదంటే ఖాళీ టైంలో వీకెండ్లో కానీ మంత్లీ ఒక రోజు వెళ్ళి సేవా బస్తీకి వెళ్ళి చిన్నగా అక్కడ పిల్లలతో చిన్నాళ్ళతో ఇంటరాక్ట్ కావడము. తర్వాత గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి హైజీన్ పైన, పర్సనల్ హైజీన్ పైన కొంచెం, లేకపోతే హ్యాబిట్స్ పైన, యూత్లో ఏమన్నా ఈ స్మోకింగ్ కానీ ఇట్లా చ్యూయింగ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మనము ఎడ్యుకేట్ చేయడం వల్లని ఇలాంటివి. అంటే అప్పుడే అనిపించింది, అంటే ప్రతిరోజు కూడా మనము మనకున్న సమయంలో కొంత సమాజానికి ఇవ్వచ్చు అని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. అది అట్లనే కొనసాగింది. ఓకే, అట్లా కొనసాగి అంటే మీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఏ సంస్థలు నడుస్తున్నాయి? యాక్చువల్గా 2002లో మేము ఉస్మానియాలో OMSD స్టార్ట్ చేసాము. అంటే ఉస్మానియా మెడికోస్ ఫర్ సర్వీస్ అండ్ డెవలప్మెంట్ అని స్టూడెంట్ బాడీ ఉంటుంది. దాంట్లో 5 వింగ్స్ ఉంటాయి. లైబ్రరీ కమిటీ వాళ్ళు లైబ్రరీని పట్టించుకోవాలి, హాస్టల్ కమిటీ వాళ్ళు హాస్టల్ని పట్టించుకోవాలి. ఇట్లా 5 వింగ్స్ ఉంటాయి. ఒకటి సోషల్ సర్వీస్ కమిటీ ఉంటుంది, అదేం బయటకు వెళ్ళి స్లమ్స్లో పనిచేయడము. తర్వాత 2007లో ఏం చేసామంటే మేము ఇట్లా ఆర్ఫనేజ్ హోమ్స్కి వెళ్ళేవాళ్ళం. సో అక్కడ ఒక చోట పిల్లలకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే అవన్నీ ట్రీట్మెంట్ చేయడం, వాళ్ళతో ఒక 1 year మేము జర్నీ చేసాక అక్కడ ఒక 4 పిల్లలు 7th కంప్లీట్ చేశాక, అన్న మేము చదువుకోవాలనుకుంటున్నాము, ఇక్కడ ఫెసిలిటీ లేదు, మాకు ఏదన్నా చెప్తారా అంటే మేమే వాళ్ళ కోసం ఒక హాస్టల్, ఒక రూమ్ రెంట్కి తీసుకొని సైదాబాద్లో, హైదరాబాద్లో ఆ 4 పిల్లల్ని పెట్టి. సో ఫస్ట్ 2007 సెప్టెంబర్లో నాది మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక నేను మా మిస్సెస్ ఫస్ట్ కాపురం అక్కడే స్టార్ట్ చేసి వాళ్ళతోనే ఉంటూ ఒక 1 year 4 పిల్లల్ని అంటే అక్కడ పక్కల శిశు మందిర్ స్కూల్కి పంపించేవాళ్ళం పిల్లల్ని. సో అట్లా సేవా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యి యజ్ఞ అని, దానికి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి అన్నట్ల యజ్ఞ అనే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసాము. తర్వాత 2009లో నేను ఇక్కడ వికారాబాద్లో ఉంటూ తాండూరులో జాబ్ చేసేవాడిని. ఇక్కడ తర్వాత వికారాబాద్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యాక చుట్టుపక్కల చాలామంది అంటే రైతులు పురుగు మందులు తాగడము, కొన్ని సందర్భాలు ఏంటంటే 2 భార్య భర్తలు పురుగు మందు తాగితే ఒక సందర్భంలో ఏమైందంటే భార్య ఇక్కడ చనిపోయింది, భర్త సీరియస్ ఉంటే ఉస్మానియాకి రెఫర్ చేస్తే అక్కడ చనిపోయాడు. సో 2 చనిపోతున్నారు, ఇంత చిన్న వయసులో తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లలు ఏమవుతున్నారు అన్నట్లు ఒక ఆలోచన వచ్చింది. సో అలా
మేమేం చేసామంటే ఒక 10-15 మంది మెడికల్ స్టూడెంట్స్ని హైదరాబాద్ నుంచి పిలిపించాను, ఆ జూనియర్స్ని పిలిపించి అన్ని గ్రామాలకు పంపించి ఒక సర్వే చేసాం. ఎక్కడ ఈ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలకి జనరల్గా హెల్త్ కానీ, న్యూట్రిషన్ కానీ, తర్వాత స్కూల్ కానీ ఇవన్నీ నెగ్లెక్ట్ అవుతాయి. సో అందుకని అలాంటి పిల్లలు ఒక 30 మందిని మేము చెరదీసి ఇక్కడే యజ్ఞ ఫౌండేషన్ కింద ఒకటి స్కూల్ స్టార్ట్ చేసాం, స్వామి వివేకానంద గురుకుల్ అని. స్వామి వివేకానంద గురుకుల్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని 10th స్టాండర్డ్ వరకు ఉందండి. స్టేట్ బోర్డ్ కింద రికగ్నైజ్డ్ స్కూల్. గత 2010 నుంచి ఇప్పటి వరకు రన్ అవుతుంది. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. దాంతోపాటు మనము సాంస్క్రిట్, తర్వాత భగవద్గీత ఇవన్నీ కూడా నేర్పిస్తాము. అదే ఒకటండి. తర్వాత 2020లో కరోనా టైంలో మేము యాజ్ ఎ డాక్టర్గా మేము గవర్నమెంట్లో చేస్తూ ఉన్నాము. బట్ అప్పుడు క్రైసిస్ సిచ్యువేషన్ అది. ఒక స్టేజ్లో ఏంటంటే హైదరాబాద్లో ఆక్సిజన్ బెడ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. సో ఆక్సిజన్ బెడ్స్ దొరికేవి కాదు. అలాంటి టైంలో మేము ఏమనుకున్నామంటే వికారాబాద్లో మనం ఎందుకు స్టార్ట్ చేయొచ్చు, ప్రభుత్వం కూడా అప్పుడు డిస్ట్రిక్ట్స్ స్టార్ట్ చేయండి ఇంకా అని చెప్పేసి చెప్పారు. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చి అడిగారు, సో ఇప్పుడు మీరు డాక్టర్స్ కదా మీరు అంటే, అప్పుడు మేము ఇక్కడే మా శారద హాస్పిటల్ అని ఒకటి స్టార్ట్ చేసి, సో ఫస్ట్ వికారాబాద్ జిల్లాలో ఆక్సిజన్ బెడ్స్ మేమే తీసుకొచ్చామండి కరోనా పీరియడ్. దాదాపు ఒక 108 మంది సిలిండర్స్ అలాగే ఉన్నారు. ఇప్పుడు కూడా దాదాపు 120 సిలిండర్లు, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిలిండర్స్ మేమే ఇక్కడ పర్చేజ్ చేసి మెయింటైన్ చేసి చాలా ప్రాణాలు కాపాడారు. దాదాపు ఒక 108 మంది అడ్మిషన్ అయ్యారండి. చాలా క్రిటికల్ పేషెంట్స్ ట్రీట్ చేసాము. ఒక 500 మంది పేషెంట్స్ని మనం ఓపీడీ ద్వారా వాళ్ళకి మా మెడిసిన్స్ ఇచ్చి ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ ఇచ్చాము. మా శారద హాస్పిటల్స్ పేరు వెనక ఏంటి కారణం? అంటే మామూలుగా నా ఇన్స్పిరేషన్ స్వామి వివేకానంద. అయితే వారి గురువు ఎవరు? రామకృష్ణ పరమహంస. శారదామాత రామకృష్ణ పరమహంస వారి సతీమణి. అయితే అమ్మని ఎందుకు అట్లా ఆదర్శంగా తీసుకొచ్చామంటే, ఇప్పుడు ఇంటెన్షన్ ఎంత ఉన్నా కూడా డే టు డే లైఫ్లో ఏమొస్తాయంటే డాక్టర్ కానీ, నర్స్ కానీ, వార్డ్ బాయ్ కానీ వాళ్ళ పర్సనల్ ఎమోషన్స్ ప్లే చేస్తూ ఉంటాయి. సో ప్రతి వాళ్ళకి కూడా పేషెంట్కి సేవ చేయాలనే ఉంటుంది. బట్ ఇంటి దగ్గర సంఘటన జరుగుతుంది, నర్స్కి కానీ డాక్టర్కి కానీ ఇంట్లో గొడవ అవుతుంది. అదే మైండ్తో హాస్పిటల్కి వస్తారు. సో సడన్గా అక్కడ పేషెంట్ పైన, ఇంక్వైరీ పైన, అటెండర్ పైన చీదరించుకుంటారు, కోప్పడతారు. సో అమ్మ ఏంటంటే ప్రేమకు ఒక స్వరూపం. తర్వాత ఇంకోటి డాక్టర్స్లో కూడా, నర్సెస్లో కూడా ఒక ప్రెజుడిస్ ఉంటుంది. వాడు బాగా ఆల్కహాల్ తాగి ఇప్పుడు లివర్ ఫెయిల్యూర్ అయింది, దగ్గుతున్నాడు, వామిటింగ్ అవుతుంది, బ్లడ్ వామిటింగ్ అవుతుంది. సో ఆ డిస్కషన్లో ఏమైందంటే మనకు ఒక యాటిట్యూడ్ వస్తుంది, అరే వీడు సొంత చేసుకొని వీడి కర్మ వీడే బాగా. ఇలాంటి యాటిట్యూడ్ రాకూడదు అంటే అమ్మ లైఫ్లో ఒకసారి ఏం జరుగుతుందంటే, కలకత్తాలో వాళ్ళు బేలూరు మన దక్షిణేశ్వర్లో ఉండేవారు రామకృష్ణ పరమహంస, తర్వాత శారదామాత. అయితే అక్కడ ఒక ఆయన డెకాయిట్ ఉంటాడు, కొంచెం దొంగతనాలు చేస్తుంటాడు. అతను అందరినీ కొట్టడము, కొంత మర్డర్లు కూడా చేసి ఉంటాడు. అతను అంటే అందరు భయపడతారు. కానీ అతను అప్పుడప్పుడు ఆకలి అమ్మ దగ్గరికి వచ్చారు, అమ్మ నాకు ఏదైనా పెట్టు అంటే ఆమె భయపడకుండా వెళ్ళి రొట్టెలు చేసి చపాతీలు చేసి ఆయనకి పెట్టేది. సో కొంతమంది అడుగుతారు డివోటీస్, సో మీరేమో సాధువులు, మీరు అలాంటి వాళ్ళని ఎందుకు ఇక్కడ అలో చేస్తున్నారు, వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు అని చెప్పేసి అంటే కూడా అతను నన్ను అమ్మ అని పిలిచాడు. సో అమ్మ అని పిలిస్తే నేను ఎవరిని దూరం చేయను, ఒక అమ్మగా నేను నాకు అందరు సమానమే అంటారు. అంటే ఒక మెడికల్ ఫెటర్నిటీ ఎలా ఉండాలంటే నర్స్ కావచ్చు, వార్డ్ బాయ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, పేషెంట్ యొక్క అంతకుముందు పూర్వపరాలు ఏమున్నా కూడా, సో మనమైతే మన ధర్మాన్ని ఎప్పుడు కూడా ప్రేమతో, సమానత్వంతో ఉండాలి మన యాటిట్యూడ్ అనే ఒక ఉద్దేశంతో అమ్మ అనే పేరు మీద హాస్పిటల్ స్టార్ట్ చేసాం. దాన్ని ప్రతి లెవెల్లో, కింది లెవెల్లో ఆ సిద్ధాంతాన్ని, ఆ ఆలోచనని పర్కులేట్ చేయాలనే ఉద్దేశంతో. ఇక్కడ మీరు వైద్య వృత్తిలో ఉన్నారు కాబట్టి ఈ జిల్లాలో వైద్యానికి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని పడకల ఆసుపత్రులు ఉన్నాయి ప్రభుత్వం నుంచి, ఏమైనా స్టడీ చేశారా? యాక్చువల్గా తాండూరులో 200 పడకల హాస్పిటల్ ఉందండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆల్రెడీ ఉంది. తర్వాత మెటర్నిటీ హాస్పిటల్ కూడా ఇప్పుడు సపరేట్గా వచ్చింది. వికారాబాద్లో కూడా ఇప్పుడు 200 పడకల మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇంకా అది ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయి కేవలము డ్రైనేజ్ అని చెప్పేసి కొంత బిల్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పి కాంట్రాక్టరు ఇంతవరకు లైట్లు, స్విచ్లు కొన్ని పెట్టలేదు. ఆల్మోస్ట్ 1 year నుంచి అది ఇనాగరేషన్ లేకుండా వెయిట్ చేస్తుంది. దాదాపు 200 మంది డాక్టర్లు ఇప్పుడు ఉండే 30 పడకల హాస్పిటల్లో పనిచేస్తున్నారు. 200 మంది డాక్టర్లు, 200 మంది డాక్టర్లు వాళ్ళు వచ్చి కూర్చోవడానికి ప్లేస్ లేక చాలా మంది తంబేసి వెళ్ళి బయట క్యాంటీన్లను అక్కడెక్కడ కూర్చొని వెళ్ళిపోతున్నారు. అంటే యాక్చువల్గా దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ విలువైన సమయం, వాళ్ళంతా క్వాలిఫైడ్ డాక్టర్స్,
రిక్రూట్మెంట్ అయిపోయి కూడా 1.5 year అవుతుంది. సో అది అవసరం ఉంది ఇమ్మీడియట్గా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆరోగ్య వ్యవస్థ సరిగా లేదు. మీరు తాండూరు నుంచి ఒక అంబులెన్స్ బయలుదేరితే ఊపిరి ప్రాబ్లం ఉంది, ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, గుండె నొప్పి ఉందంటే ఈ రోడ్డు పైన 6 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. తాండూరు టు హైదరాబాద్ ఏ మెడికల్ కాలేజ్ కూడా నైట్ టైం ఎమర్జెన్సీని తీసుకోరు, నైట్ టైం ఒక్కటి ఎమర్జెన్సీ కూడా తీసుకోరు. అంటే మెడికల్ కాలేజీలో స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సర్వీస్ కూడా ఉంటాయి, కానీ మీరు చూడిది ప్రాక్టికల్. ఎందుకంటే అంత బలంగా అక్కడ సంస్థ నిర్మాణం లేదు, జస్ట్ పేరు ఉంది. హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ అంటున్నారు, గవర్నమెంట్ లో కూడా అలాంటి ఫెసిలిటీస్ లేవు. ఫెసిలిటీస్ ఉన్నా కూడా వాటిని పూర్తి స్థాయిలో వాడట్లేదు. సో దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఆరోగ్య విషయంలో. ఈ విషయంలో ఇది విద్యకు సంబంధించి సిచ్యువేషన్స్ ఏంటి ఇక్కడ? కాలేజెస్, డిగ్రీ కాలేజెస్? యాక్చువల్గా డిగ్రీ కాలేజెస్ ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ గవర్నమెంట్లో స్టార్ట్ చేశారు. దాదాపు ఇక్కడ వికారాబాద్లో మీరు ఎన్టీఆర్ చౌరస్తా ఉంటుంది, దాని పక్కలే గవర్నమెంట్ హై స్కూల్లో డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేశారు. ఒక 4 రూమ్లు ఇచ్చి దాదాపు 150 మంది విద్యార్థులు ఉంటే 120 మంది అమ్మాయిలే ఉంటారు డిగ్రీ స్టూడెంట్స్. ఫ్యాకల్టీ కూడా దాదాపు 70% మహిళలు ఉంటారు. ఆ 4 రూమ్లు ఇచ్చారు, కానీ అక్కడ టాయిలెట్ లేదు, ఒక్క టాయిలెట్ లేదు. సో వాళ్ళు ఏమైనా టాయిలెట్స్ వాడాలంటే స్కూల్ టాయిలెట్స్ వాడాలా, అవి కొంచెం ఇబ్బందికి పరిస్థితి. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా టీచర్లు వాళ్ళ టౌన్లో ఇళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లా 4 సంవత్సరాలు అయింది. పర్మనెంట్ డిగ్రీ కాలేజ్కి భవనం కావాలని చెప్పి రీసెంట్గా ఏబీవీపీ విద్యార్థులు ఒక 6 రోజులు నిరాహార దీక్ష కూడా చేశారు. సో విద్యాపరంగా కూడా చాలా నిర్లక్ష్యం ఉంది ఇక్కడ ప్రభుత్వానికి. డిగ్రీ కాలేజీల్లో శాంక్షన్ అయినాయి కానీ వాటికి భవనాలు లేవు, సొంత భవనాలు లేవు. సో ఆ రకంగా ఇంటర్మీడియట్ విద్యను కూడా ఇక్కడ పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. అంటే స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత రంగారెడ్డి జిల్లా కొంత ప్రాంతం వరకు రియల్ ఎస్టేట్ పరంగా ఎక్కువ హైట్ చూస్తుంది. మీ ప్రాంతం, మీ జిల్లాకి ఏమైనా అయ్యాను ఉందా రియల్ ఎస్టేట్ పరంగా? ఎప్పుడైతే యనుమల మన రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రు, ఆ వారం తర్వాత ఇదంతా టప్పున పడిపోయిందండి. సో రియల్ ఎస్టేట్ల పైన ఆధారం చేసుకుంటున్న అందరూ కూడా చాలా డిప్రెషన్లో ఉన్నారు. సో రాష్ట్రం మొత్తం మీద ఎట్లుందో వికారాబాద్ జిల్లా, ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద 10 లక్షలు ఉన్నది 20 లక్షలు పెడితే ఇక్కడ 10 లక్షలు ఉన్నది ₹1,00,00,000 అయింది. సో ఫాల్ నాకు తెలిసి ఇక్కడ ఎక్కువ ఫాల్ ఉంది. సో వికారాబాద్ కూడా బాగా ఎఫెక్ట్ అయింది. బాగా ఎఫెక్ట్ అయిందంటారా? అది ఓవరాల్ ఇక్కడ కూడా. సార్ కాసేపు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నారు, డబ్బు లేదు, అప్పులు అయిపోయింది, అప్పులకు మిద్దు కడుతున్నాం అంటున్నారు. దీని మీద మీరే ఉంటారు? రాష్ట్రానికి సంబంధించి అప్పుల మీద బీఆర్ఎస్ అంటారా, లేదంటే కాంగ్రెస్ తప్పిదమా, లేకపోతే ప్రజలు ఎక్కువ ఆశపడ్డాం? ఇప్పుడు ప్రజలు ఎవరు అడగలేదు కదండి మిమ్మల్ని 6 గ్యారెంటీలు ఇవ్వండి. సో ప్రజలు తప్పిదం కానే కాదు. 6 గ్యారెంటీలు ఏ ప్రజలు కూడా మీ మేనిఫెస్టోలో ఈ 6 గ్యారెంటీలు పెట్టండి అని ప్రజలు ఏమడుగుతారు? ఏదన్నా ఉంటే రోడ్ అడుగుతారు, లేకపోతే ఇక్కడ కాలేజ్ పెట్టండి అని అడుగుతారు. కానీ నువ్వు పింఛన్లు ఇవ్వు, లేకపోతే మహిళలకు ఇవ్వు, లేకపోతే నిరుద్యోగ దేవికి నెల ఇవ్వు అని వాళ్ళు ఎవరు కూడా ఈ ఆలోచన చేయలేదు. ఆలోచన చేసింది కాంగ్రెస్ వాళ్ళు, మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాళ్ళు. సో ప్రజలు తప్పిదం లేదు. సెకండ్, మీరు ఏదైతే బీఆర్ఎస్ అంటున్నారో వాళ్ళ తప్పిదం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కొత్త రాష్ట్రము మిగులు బడ్జెట్తో స్టార్ట్ అయిన రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్లు, దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పు తీయడము, ఆ అప్పు రాష్ట్రం యొక్క ఇన్కమ్ కి మించి చేయడము, అది కూడా ఇమ్మీడియట్ గా రిటర్న్స్ లేనిది. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఇమ్మీడియట్ గా రిటర్న్స్ ఉండవు, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్ప ఇమ్మీడియట్ గా. సో ఇప్పుడు మన జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు నిపుణులు వాళ్ళు చెప్తున్న ఏంటంటే 1 ఎకరా నీళ్లు మనం పారించడానికి ₹1,00,000 అవుతుందంట. ఒక ఎకరా మీరు వరి పెడితే, నేను మొన్న 1 ఎకరా వేస్తే నాకు ₹20,000 వచ్చినాయండి. నా పెట్టుబడి ₹24,000. నేను ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ ఇక్కడే చేశాను నేను యాక్చువల్గా వికారాబాద్ని. సో ఇప్పుడు ఎకరాకి ₹1,00,000 నువ్వు ఇరిగేషన్ పెట్టి అక్కడ కొన్ని ప్రాంతాలను అంతా మూవ్ చేసి అక్కడ సమస్యలు సృష్టించి తర్వాత వాటర్ని కొన్ని కిలోమీటర్ల దూరం ప్రవాహం చేసి ఎంతో మందిని దాంట్లో పనులు పెట్టాలి, ఒకటే ప్రవహించదు కదా. అంటే ఏం సాధిస్తున్నాం మనము? సో ఇదంతా కూడా మైండ్లెస్ గా, ఆలోచన లేకుండా కేవలము ఒకప్పుడు, ఇప్పుడు కాదు కేసీఆర్ ని బ్లేమ్ చేయడం ఎందుకు, వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే ఏటీఎం అనే ఒక నానుడి ఉంది, అది టాక్ ఉంది. అది ఎందుకు ఉంది అంటే నువ్వు ఎంత ఇసుక తోలావో, ఎంత మట్టి తవ్వావో, ఎంత లోపల కాంక్రీట్ వేసావో ఎక్కడ లెక్కలు ఉండవు. ఓచర్లు పెట్టడం ఈజీ అనమాట ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల, తప్పుడు ఓచర్లు. సో అందుకని వీళ్ళు పెద్ద ఎత్తున స్కామ్లు చేయడానికి వాళ్ళు, ఇంకోటి స్కామ్ చేయాలంటే ఏంటి, డబ్బు కావాలి, డబ్బు ఆదాయం సరిపోవట్లేదు కాబట్టి అప్పు చేసి స్కామ్ చేస్తున్నారు. సో అప్పు చేసి స్కామ్ చేసిన వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ అని నా ఉద్దేశం. అసలు కాంగ్రెస్ నేషనల్ లెవెల్ స్కామ్ చేసేదంటే ఆదాయంలో స్కామ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అప్పు పైన స్కామ్ చేసిన చరిత్ర వీళ్ళది. సార్ మీరు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నారు, ప్రతిపక్షలో ఉన్నారు మీరు, అంటే అధికారం కాదు కాబట్టి ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాడబోతున్నారు? ప్రజా చైతన్య వేదికలు కావచ్చు, లేదా ప్రజలను చైతన్యం చేసే విధంగా ఎట్లా ఉండబోతున్నాయి కార్యక్రమాలు?
మెయిన్గా మున్సిపాలిటీలో మున్సిపల్ దర్బార్ అని ఒక కార్యక్రమం చేపట్టబోతున్నామండి. మెయిన్గా అన్ని వార్డుల్లో కూడా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్ళి అక్కడ డ్రైనేజీలు కావచ్చు, లేకపోతే వాటర్ సమస్య కావచ్చు, లేకపోతే అక్కడ వీధి లైట్ల సమస్య కావచ్చు, వీధి కుక్కల సమస్య కావచ్చు. సో ప్రతి ప్రాంతంలో కూడా ఒక సమస్యల పైన లిస్ట్ అవుట్ చేయడము, అంటే కాలనీ వాసులు ఏమన్నా సొల్యూషన్ చెప్తే వెంటనే మా వంతుగా మేము అధికార పార్టీతో సంబంధం లేకుండా చిన్న చిన్న ఏమైనా ఉంటే మేము కూడా వాలంటీర్గా చేయొచ్చు. ఇలా మిగతా ఏమైనా విషయాలు ఉంటే కమిషనర్ దగ్గర తీసుకెళ్ళడము, ప్రభుత్వం తీసుకెళ్ళడం చేస్తాము. మున్సిపల్లో గ్రామాల్లో కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వర్షం ఏంటంటే ఎండాకాలం వస్తుంది, వాటర్ సమస్య పైన దృష్టి పెడతాము. తర్వాత రోడ్లలో ఆల్మోస్ట్ గవర్నమెంట్ వచ్చి 1 year అయిపోయింది, ఇంకా కూడా చాలా గ్రామాలకు రోడ్లు వెళ్ళలేదు. సో దానిపైన కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇంకా రైతులకి సమస్యలు ఉన్నాయి, అంటే ఇక్కడ చాలా చోట్ల రైతు బంధు రాలేదు, వచ్చినా కూడా సగం మందికి వచ్చింది. రుణమాఫీ కూడా సగం మందికి వచ్చింది. తర్వాత మహిళలు గృహిణులు ఏదైతే మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో వాటిపైన కూడా మేము పెద్ద ఎత్తున ఉంటుంది. ఇంకా కార్యాచరణ ఇప్పుడే మొదలు పెట్టాం కాబట్టి చెప్పడం ఎందుకు. సో పెద్ద ఎత్తున ప్రతి అంశం పైన క్షుణ్ణంగా గ్రామీణ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున మన కార్యక్రమాలు ఉంటాయండి. మీ లక్ష్యం ఏంటి, అంతిమ లక్ష్యం? మెయిన్గా నాకుండే ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవడం అండి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడము, కొత్త కార్యకర్తలను తీసుకురావడము, ఉన్న వాళ్ళలో కూడా ఉత్తేజాన్ని పెంచి సో ప్రతిరోజు కూడా వాళ్ళకుండే విలువైన సమయాన్ని పార్టీకి ఎట్లా వాళ్ళు వాడుకోవాలనే ఆ డైరెక్షన్ ఇవ్వడము. తర్వాత ముఖ్యంగా పార్టీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు బలంగా ఇక్కడ ఒక శక్తిగా ఎదిగేటట్టు చేయడము. తర్వాత 3 అసెంబ్లీలు కూడా గెలిచే ఒక వాతావరణాన్ని కల్పించడానికి నా వంతుగా నేను కృషి చేయడం. అవకాశం వస్తే పోటీ చేస్తారా? ఆ సందర్భాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడైతే ఇంకేం ఆలోచన లేదు. పార్టీని స్ట్రెంగ్తన్ చేయడమే మీ ముందున్న లక్ష్యం. లక్ష్యం. మీకు 8 మంది ఎంపీలను ఇచ్చారు, కాంగ్రెస్కి 8, మీకు 8 ఇచ్చారు. అంటే ఆ సిచ్యువేషన్లో మీ ప్రాంతానికి మీ ఎంపీ గారు ఏమైనా తీసుకొచ్చారా? యాక్చువల్గా ఇప్పుడు మొన్ననే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఆయన వచ్చినాక 6 నెలల్లో దాదాపు 5.5 కోట్లు వికారాబాద్ జిల్లాకి ఇచ్చారు. కేవలం మెజారిటీ ఫండ్స్ దాంట్లో 90% ఫండ్స్ ఎన్ఆర్ఈజిఎస్ కింద సీసీ రోడ్లకు ఇచ్చారు, తర్వాత బోర్వెల్స్కి ఇచ్చారు. చాలా మంచిగా మీరు చూడండి, ఒక ఎంపీ గారు ఒక జిల్లాకి, ఇప్పుడు ఆయనకి ఇది ఒక్కటే కాదు కదా, రంగారెడ్డి రూరల్ ఉంది, రంగారెడ్డి అర్బన్ ఉంది, సో అక్షయలింగంపల్లి దాకా మహేశ్వరం దాకా ఆయన చూడాలి. బట్ ఈ గ్రామీణ ప్రాంతం కాబట్టి ఫస్ట్ బడ్జెట్లో ఆయన ఎక్కువ 90% ఫండ్స్ ఇక్కడే ఇచ్చారు. సో ఆ రకంగా ఎంపీ ఫండ్స్ నుంచి చాలా పనులు మొదలయ్యాయి. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి అంటున్నారు, మీ హవా చూపిస్తారా బీజేపీది? అని అవకాశం ఉంటుందా? లేదు, ఖచ్చితంగా అండి. హవా ఉంటుంది, అవకాశం కాదు హవా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ డే బై డే కాంగ్రెస్ 3 ఏళ్లలో 4 ఏళ్లలో రావాల్సిన వ్యతిరేకత 6 నెలల్లో వచ్చేసిందండి. సో ప్రజలు స్థానిక సంస్థలు పెద్ద ఎత్తున బీజేపీకి సపోర్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మెయిన్గా బీజేపీ పట్ల కంటే కూడా ఈ ప్రభుత్వం పట్ల కోపం ఉంది. మీరు మమ్మల్ని చెప్పి మోసం చేశారనే ఒక కోపం ఉంది. సో వాళ్ళు ఖచ్చితంగా అవకాశాన్ని వాడుకుంటారు. దాంట్లో బలంగా మేము దాదాపు 200 పంచాయతీలు, దాదాపు ఒక 7 నుంచి 10 దాకా జెడ్పీలు గెలవబోతున్నాం మేము. సో దానిపైన ఆల్రెడీ దృష్టి పెట్టాము. పెద్ద హవానే ఉంటుంది ఖచ్చితంగా. బీజేపీలో పనిచేసిన కార్యకర్తలకి, సీనియర్ నాయకులకి ఎలాంటి గౌరవం గుర్తింపిస్తారు? మీరు వాళ్ళని కలుపుకొని వెళ్ళడం కానీ, వాళ్ళకి గౌరవం గుర్తింపు ఇవ్వడం కానీ ఏమైనా జరుగుద్దా? లేదంటే యాక్చువల్గా మాది ఒక సాంప్రదాయమైన పార్టీ అండి. ఇక్కడ మన సంస్కృతి కూడా గురు పరంపరంగా వచ్చేది. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నాయకుడా గురువు అంటే వాళ్ళ సన్నిహితులకైనా గురువే, బయటికి నాయకుడు ఆయన. సో ఇక్కడ మా పార్టీలో ఏదైనా గురు పరంపర ఉంటుంది. పెద్దవాళ్ళని మేము గౌరవిస్తాము, దాంట్లో క్వశ్చనే లేదు. వాళ్ళ గైడెన్స్ తీసుకుంటాము. వాళ్ళ అనుభవం ఎప్పుడు కూడా, అనుభవానికి వేరే రిప్లేస్మెంట్ ఏమి ఉండదు కదండి. సో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళ సహకారంతో వాళ్ళతో కూడా పెద్ద ఎత్తున పని తీసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇదండి డాక్టర్ కొప్పుల రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అభిప్రాయాలు. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా తన బాధ్యతలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తానని, పార్టీని మరింత బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇచ్చి పార్టీ కోసం పనిచేస్తానే సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మీ ప్రేక్షకులు కూడా ధన్యవాదాలు.